కవి నీగళ గళన్మంగళ కళాకాహళ హళాహళిలో అంటాడు శ్రీశ్రీ. కలమును ఖడ్గముగా జళిపించిన కందుకూరి సంస్కరణ రణంలో ఉడుక భాషను నిలబెట్టగా పోరాడిన గిడుగు మహోద్యమ ధృతిలో ప్రజల భాషలో సజీవ కవితలు పలికించిన గురజాడ జాడలో రాష్ట్రస్థుతికై నాంది పలికిన రాయప్రోలు రసార్ద్ర గీతిలో చైతన్యం సమకూర్చుకున్న భాష, నూతన పాఠం నేర్చుకున్న భాష మన భాష, తెలుగు భాష. అందుకే తల్లిదండ్రులకు నమస్కరిస్తున్నా. మన సంస్కృతి దినపత్రిక పెడుతున్నటువంటి ఈ తెలుగు పరీక్షల్లో చిన్నారులను ప్రోత్సహిస్తూ వారందరినీ కూడా భావితరాలకి భాషను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దానికి కవులం మేము కూడా తోడున్నామంటూ ఇంత చక్కటి రచన చేశారు. ఒకసారి మీ అందరి చప్పట్లతో వారికి ఆశీస్సులు అందిస్తున్నా. విధంగా ప్రత్యేకంగా చిన్నారుల్లో ఈ భాష పట్ల మక్కువని పెంచేటువంటి ఛానల్గా మన సంస్కృతి టీవీ బాగా ప్రసిద్ధంగా ఉంది. మరి దీని అధిపతి మా మస్తాన్ గారికి, సిబ్బందికి కూడా ఒకసారి మీరు చప్పట్లతో జయోస్తు అని అభినందన చందనలు వర్షించవలసిందిగా కోరుతూ ఎక్కువ సమయం తీసుకోకుండా ముందుగా ఆ ఏణలోచని నలువరాణి బొంబరవేణిని వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే అంటూ స్వాతి కిరణంలోని ఒక అద్భుతమైనటువంటి గీతం ఇది. ఆ సరస్వతి అనుగ్రహంతో చిన్నారులందరూ కూడా రాగల రోజుల్లో విజృంభింతురుగాక అంటూ మీ అందరి చప్పట్ల మధ్య నాదప్రియ, మౌనిక వీరిరువురిని వేదికకు స్వాగతిస్తున్నా. వెల్కమ్ ప్లీజ్. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. భవతి విద్య
వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే నిత్య విలాసిని వారాహి త్రిపురాంబికే భవతి విద్యాంతి భగవతి సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగే మాయాత్మికే. ఒక శిఖర సమానమైనటువంటి ఒక ఘట్టం ఈరోజు ఆవిష్కృతమవుతోంది. పెద్దలు అశోక్ తేజ గారు, దైవజ్ఞ శర్మ గారు, పివిఎల్ మాధవరావు గారు, రూప్ కుమార్ రెడ్డి గారు అందరూ విచ్చేస్తున్నారు. ఈ తెలుగు భాష, ఈ సంస్కృతిని చైతన్య రసభావ స్ఫూరకంగా ముందుకు తీసుకువెళ్ళే ఒక ప్రయత్నం ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు, మరి మా పాత్రికేయ సన్మిత్రులకు అందరికీ కూడా సహృదయ నమస్కారాలు అందిస్తూ కొద్ది నిమిషాలలో సభా మహోత్సవం. ముఖ్య అతిథి పెద్దలు, మాన్యులు, కవిశ్రేష్ఠులు, జాతీయ సినీ గేయ రచయిత శ్రీయుత డాక్టర్ సుద్దాల అశోక్ తేజ గారికి వేదికకు సాదర స్వాగతం. విధంగా శ్రీ భారతి పూర్ణ హృదయులు, సంఖ్యాశాస్త్ర పండితులు, సరస్వతి ఉపాసకులు శ్రీ దైవజ్ఞ శర్మ గారికి వేదికకు సాదర స్వాగతం. గురుగారు, నీరు లేనిదే నది లేదు, దైవజ్ఞ శర్మ గారు లేనిదే సభ లేదు అన్నారు అలనాడు సి నారాయణ రెడ్డి గారు. వారి రాక మహద్భాగ్యం, మంగళకరం. అదేవిధంగా శ్రీ పివిఎల్ మాధవరావు గారు, ప్రొఫెసర్, గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్. వెల్కమ్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్ మాధవరావు గారు. అదేవిధంగా ఆర్కేఎస్ గ్రూప్ అధిపతి శ్రీ బి రూప్ కుమార్ రెడ్డి గారు, వారికి సాదర స్వాగతం. వెంటనే సభను ప్రారంభించుకుంటూ మన సంస్కృతి అధిపతి, మరి తెలుగు పట్ల మక్కువ ఉన్నటువంటి మస్తాన్ గారికి కూడా వేదికకు సాదర స్వాగతం. మస్తాన్ గారు, సంప్రదాయంగా ఒక్క ప్రార్థనా శ్లోకంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయచేసి అందరినీ కూడా లేచి నిలబడాల్సిందిగా కోరుతున్నా భక్తితో. ఓం గజాననం భూతగణాధిసేవితం కపిత్తజంబూ ఫలసారభక్షణం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. నమామి విఘ్నేశ్వర పాదపంకజం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ధన్యం ధన్యోహం. ఈ కార్యక్రమానికి ఈరోజు విచ్చేసిన పెద్దలందరి యొక్క శుభాశీస్సులు స్వీకరించి తర్వాత చిన్నారులని మనం ప్రోత్సహించేలా సత్కరించుకున్నాం. రూప్ కుమార్ రెడ్డి గారిని వారి శుభాశీస్సులు అందించవలసిగా స్వాగతిస్తున్నాను. నేను ఈ కార్యక్రమానికి మస్తాన్ గారు పిలిచిన వెంటనే మా గురువు గారి గురించి ఆయన చెప్పిన మాటలు గుర్తుపెట్టుకొని దానికోసమే సరే సార్ అని చెప్పాను. మా గురువుగారు అందరికీ తెలిసే ఉంటుంది, TV5 ఛానల్లో ఈరోజు షార్ట్ ఫిలిమ్స్ వస్తున్నాయి, కానీ ఆ రోజుల్లో TV5 స్టార్ట్ చేసిన కొత్తల్లో ధృవతారలు అని చెప్పి ఒక 365 రోజులు ఒక 2 నిమిషాల నిడివి గల మన తెలుగు సంబంధించిన ప్రముఖులు వాళ్ళందరి గురించి ఆయన ఒక షార్ట్ ఫిలిమ్స్ చేయడం జరిగింది. దానివల్ల ఆయనకి మన లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కానివ్వండి ఇవన్నీ రావడం జరిగింది. ఆయన పేరు బిఎం సింగ్ గారు. లాస్ట్ ఇయర్ ఇదే డిసెంబర్లో 31వ తేదీ ఆయన చనిపోయినారు. ఆయనకి ఒక గుర్తింపుగా సరే ఆయన చెప్పిన మాటలు మేము చిన్నప్పటి నుంచి నేర్చుకున్నవేవి తెలుసుకొని దాన్ని బట్టి మేము తెలుగుని ఎంతగా మనం గౌరవించుకొని మన మాతృభాషని ముందుకు తీసుకెళ్లాలని ఆయన చెప్పిన మాటలను గుర్తుపెట్టుకొని మేము ఈ ప్రోగ్రాంకి నేను రావడం జరిగింది. ఇక్కడ ఇంత పెద్ద పెద్ద ఉద్దండల మధ్య నేను ఒక చిన్న ఉడత మారి నేను ఉన్నానని ఒక ఇదితో
అందరికీ నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్ రెడ్డి గారు. అయ్యా, రెడ్డి గారిదే రాజ్యం. ప్రత్యేకించి ఉడతన్నారు. శ్రీరామచంద్రమూర్తికి సహాయం చేసింది ఉడతే కాబట్టి మీ రాక మహద్భాగ్యం. నవ్ ఐ రిక్వెస్ట్ గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ శ్రీ పివిఎల్ మాధవరావు గారు. వెల్కమ్ సార్, ప్లీజ్. సభా సరస్వతి నా నమస్కారాలు. అలాగే ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ గారికి, అలాగే దైవజ్ఞ శర్మ గారికి, తర్వాత రూప్ కుమార్ గారికి, ఈ కార్యక్రమం నిర్వాహకులు అయినటువంటి మన మస్తాన్ గారికి, అందరికీ ఒకసారి నేను నమస్కారాలు తెలియజేస్తూ, అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్రచంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుటభూషణ రత్నదీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త ప్రభావ నాన్న అని చెప్తారాయన పోతన గారు. మరి సరస్వతి నిలయమైనటువంటి ఈ యొక్క దీనిలో మనం ఈరోజు నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అట్లాగే తెలుగు పట్ల మన సంస్కృతి చూపిస్తున్నటువంటి అపూర్వమైనటువంటి అనితర సాధ్యమైనటువంటి ఒక శ్రద్ధాశక్తులకి నాకు చాలా గర్వంగా ఉంది. మన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అంటారు, ఇదే ఇదే తెలుగు నేల నవకాంతులు వెదజల్లే దీపమాల. మరి అది గోదావరి నదీ స్వాదు తరంగాలతో కృష్ణవేణి కేలు కలిపి ఆడింది. తుంగభద్ర రంగము పైన మందిర మహోదార మధుర గీతి పాడింది అంటూ ఆయన తెలుగు జాతిని, తెలుగు భాషని, తెలుగు తల్లిని ప్రశంసిస్తూ ఆయన అన్న మాటలు అవి ఇప్పటికి కూడా ప్రతిధ్వనిస్తున్న, తెలుగు 4 చెరువుల్లో కూడా ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి, మారుమోగుతూనే ఉంటాయి. ఆయన గొప్ప కవి. మరి అలాంటి తెలుగు భాషాభిమానులు ఉండేటువంటి ఈ యొక్క సినిమా భాష తెలుగు భాషను పూర్తిగా అపవిత్రం చేస్తున్నది, కలుషితం చేస్తున్నది. నాకు అంత శక్తి లేదు, అంత స్తోమత లేదు అనేది పోయింది, నాకు అంత సీన్ లేదు అనేటువంటిది వచ్చేసింది. మరి ఏమిరా అంత గర్వపడుతున్నావు, అంత అహంకరిస్తున్నావు అనే మాట పోయింది, ఏమంత బిల్డప్ ఇస్తున్నావు అనే మాట వచ్చింది. మరి ఆధునిక కవిత్వంలో కూడా మన సుద్దాల అశోక్ తేజ గారు ఇప్పుడు తెలంగాణ యొక్క భావాన్ని, తెలంగాణ యొక్క సంస్కృతిని, తెలంగాణ యాసని ఆయన చాలా సుసంపన్నం చేస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకు సుద్దాల అశోక్ తేజ గారికి నేను చాలా రుణపడి ఉన్నాను, చాలా సంతోషిస్తున్నాను కూడా. తెలుగు నా మాతృభాష, అమ్మ భాష. దీనికి ఎక్కడ కళంకం కలిగినా మేము బాధపడతాం పెద్దవాళ్ళం, ఎక్కడ దీనికి మత్సం వచ్చినా మేము పెద్దవాళ్ళం బాధపడతాం. ఎందుకంటే తెలుగు భాష ఆ విధంగా విచ్ఛిన్నమైపోతున్నది ఈరోజు. ఇంగ్లీష్ కూడా అలాగే తయారైంది. మనం అమ్మ భాష అనేటువంటి తెలుగు భాషను పరిరక్షించుకోవాలి. అట్ ద సేమ్ టైం అవకాశాల కోసం మనం ఖచ్చితంగా మనం ఆంగ్లాన్ని నేర్చుకోవాలి. మరి ఒక ఆంగ్లం ముక్క మాట్లాడేటువంటి వాళ్ళు దొరకడం లేదు, మంచి ఇంగ్లీష్ పండితులు ఎవరు లేరు, దాదాపు ఇంగ్లీష్లో విందామంటే ఎవరు మాట్లాడడం లేదు. సో ఇదంతా కూడా ప్రాంతీయ భేదం కాదు, భాషాభిమానం కాదు. మరి కన్నడం వాళ్ళు కానీ, తమిళియన్స్ కానీ తమ భాష పట్ల ఎంత అభిమానంగా ఉంటారు. మరి మలయాళీస్ కానీ తమ భాష పట్ల ఎంత అభిమానం. మనకి తెలుగు వాళ్ళకి ఎందుకు అది నశించిపోయింది, ఎందుకు లేకుండా పోయింది అనేది తీవ్రమైన వేదం చెందాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నేను కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనర్గా చక్కటి వక్తలుగా పిల్లలు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ చక్కటి వక్తలుగా మీరు మారాలి, చక్కటి తెలుగు మాట్లాడాలి, చక్కటి తెలుగు రాయాలి. మన సుద్దాల తేజ వారిని ఆదర్శంగా తీసుకొని చక్కని కవిత్వం రాయాలి, ఉత్తేజపూర్వకమైనటువంటి స్ఫూర్తివంతమైన కవిత్వం రాయాలి. మరి అలాంటి తెలుగుని మీరు నేర్చుకోవాలి. అంతేగాని అంత సీన్ లేదు, ఇంత బిల్డప్ లేదు. ఇలాంటి సినిమాటిక్ తెలుగు మాట్లాడడం వల్ల తెలుగు పోతుంది, ఇంగ్లీష్ రావడం లేదు. ముఖ్యంగా కార్పొరేట్ విద్యా సంస్కృతి వల్ల తెలుగు పోతుంది, ఇంగ్లీష్ పోతుంది, భాషాభిమానం లేకుండా పోయింది. మరి జాన్ మిల్టన్ మహాశయుడు, ఆయన మ్యూజ్ అంటారు, MUSC మ్యూజ్ అంటే విద్యాది దేవత. మ్యూజిక్ దాని నుంచే వచ్చింది, MUSIC మ్యూజిక్, సంగీత ధ్వనులు ఉంటాయి కాబట్టి ఓకే అది వచ్చింది. కాబట్టి ఆయన ఆ మ్యూజిక్ నమస్కరించి మన పోతన నమస్కరిస్తారు కదా, అట్లే నమస్కరిస్తూ పారడైజ్ లాస్ట్ 11 పుస్తకాలు రాశారు. దేవుడికి సైతానికి మధ్య జరిగిన వాగ్యుద్ధము, దేవుడికి సైతానికి మధ్య జరిగినటువంటి ఘర్షణ, అది మహా గొప్ప సబ్జెక్ట్ తీసుకున్నాడు ఆయన. ఓకే, బిగినింగ్ లేట్ అంటాడు. సో లేట్గా బిగిన్ చేస్తున్నాను, అయినప్పటికీ మంచి సబ్జెక్ట్ తీసుకోవాలి. ఏంటంటే దేవుడికి సైతానికి మధ్య జరిగినటువంటి మరి ఆ లాంగ్వేజ్ అలా ఉంటుంది, ఆ శైలి అలా ఉంటుంది. మిల్టన్స్ గ్రేట్ లాంగ్వేజ్ అంటారు, సబ్లైమ్ లాంగ్వేజ్ ఆఫ్ మిల్టన్, గ్రేట్ లాంగ్వేజ్ ఆఫ్ మిల్టన్ స్టైల్, సబ్లైమ్ స్టైల్ ఆఫ్ మిల్టన్. Him the Almighty hurled headlong, flaming through the ethereal heaven, with hideous ruin and combustion, down to bottomless perdition, and dared to dwell in adamantine chains and penal fires, who durst defy the omnipotent to arms. అని చెప్తాడు ఆయన. అంత తీవ్రమైనటువంటి ఇంగ్లీషు, అంత భయంకరమైన, అంత అద్భుతమైన ఇంగ్లీష్ రాస్తారు. అలాగే తెలుగులో కూడా అలాంటి అద్భుతమైన కవులు ఉన్నారు.
మరి తెలుగు భాషని మనం తర్వాత ఇంకొక చిన్న విషయం కూడా చెప్పేసి మన వక్తలకి మనకి టైం లేదు కాబట్టి మనం సెల్ ఫోన్ సంస్కృతి, మొబైల్ సంస్కృతి, విష సంస్కృతి, జియో ఆయన ఓపెన్ చేసినప్పుడు, ముఖేష్ అంబానీ జియో ఇచ్చినప్పుడు అందరం సంతోషించాం. సమాజ స్వరూపమే మారిపోతుంది అనుకున్నాం. బ్రహ్మాండమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం విచ్చలవిడిగా అది విస్తరిస్తుంది అనుకున్నాం. ఆ పిల్లలంతా కూడా సాంకేతిక ప్రతిభతో వెలిగిపోతారనుకున్నాం, ప్రకాశిస్తారనుకున్నాం. కానీ అందుకు విరుద్ధంగా జరుగుతోంది. 8వ క్లాస్ అబ్బాయికి 9వ క్లాస్ అమ్మాయికి ప్రేమ వ్యవహారాలు జిల్లా పరిషత్ స్కూళ్లలో, ఉన్నత పాఠశాలల్లో, కళాశాల ప్రాంగణాల్లో మేము చూస్తున్నాం. ఎన్నో చూడరాని దృశ్యాలు చూస్తున్నాం, వినరాని మాటలు వింటున్నాం. ఇదంతా దేనివల్ల వచ్చింది? దేనివల్ల అంటే సెల్ ఫోన్ అడిక్షన్, మొబైల్ అడిక్షన్. కుటుంబ సంబంధాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, వివాహ వ్యవస్థ విచ్ఛిన్నమైపోతున్నది. ఎందుకనంటే సెల్ ఫోన్ అడిక్షన్, మొబైల్ అడిక్షన్. తల్లికి ఒక సెల్ ఫోన్, తండ్రికి ఒక సెల్ ఫోన్, బిడ్డలకి సెల్ ఫోన్, ఎవరి గదుల్లో వాళ్ళు ఉండడం, కుటుంబ సంబంధాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. సో కంప్లీట్లీ ఫ్యామిలీ రిలేషన్స్ ఆర్ బీయింగ్ డిజింటగ్రేటెడ్. దిస్ ఈజ్ ద రూట్ కాజ్ ఏంటంటే అడిక్షన్. బికాజ్ సెల్ ఫోన్ ప్రొవైడ్స్ ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ ఇస్తుంది. ఒక సినిమానో ఏదో చూపిస్తుంది సెల్ ఫోన్, దానివల్ల విద్యార్థులు ఆకర్షితులు అవుతారు. కాబట్టి దయచేసి పిల్లల్ని, నాకు తెలిసిన అనేక మంది బంధువుల్లో మా అబ్బాయి గలవా చేస్తున్నాడు, ఇంట్లో మంది పాల్గొడుతున్నాడండి, వాడికి 2 ఏళ్ళు ఉంటాయి, వాడికి సెల్ ఫోన్ ఇచ్చేస్తారు, వాడు ఒక మూల కూర్చొని చూస్తూ ఉంటాడు. పైగా తండ్రి గర్వంగా చెప్పుకుంటాడు, మా అబ్బాయికి తెలిసిన యాప్స్ ఇంకెవరికి తెలియవు అని. మా అబ్బాయి చాలా షార్ప్ అండి, చాలా డైనమిక్ అండి, మా అబ్బాయి ఆపరేట్ చేసినట్టు మనం కూడా ఆపరేట్ చేయలేం. దేనికోసం అది? ఓకే, ఒక సంగీతం నేర్పించండి, ఒక నాట్యం నేర్పించండి, ఒక కీబోర్డ్ నేర్పించండి, స్పోర్ట్స్ మ్యాన్గా తయారు చేయండి. మరి ఈ హాబీస్ అన్నీ ఉన్నాయి. హ్యూమన్ మైండ్ ఈజ్ ఎ ఫినామినల్ మల్టీ డైమెన్షనల్ మెకానిజం. హ్యూమన్ మైండ్ హ్యాజ్ ఇమాజినేషన్, హ్యూమన్ మైండ్ హ్యాజ్ క్రియేటివిటీ, హ్యూమన్ మైండ్ హ్యాజ్ ఇన్నోవేషన్ ఉంది, క్రియేటివిటీ ఉంది, సృజనాత్మక ప్రతిభ ఉంది. అవంతా కూడా ఉన్నాయి, కేవలం మెమరీ ఒకటే కాదు. కాబట్టి మెమరీ, ఇప్పుడు జరిగే ఎగ్జామ్స్ అన్ని మెమరీ టెస్టింగ్ కాదు, కావాల్సింది సృజనాత్మకత, క్రియేటివిటీ, ఏదైనా సృష్టించేటువంటిది, ఇన్వెంటివ్ జీనియస్. ఎవరీ బాయ్ షుడ్ బి అన్ ఇన్వెంటివ్ జీనియస్, ఎవరీ గర్ల్ షుడ్ బి అన్ ఇన్వెంటివ్ జీనియస్. సో దట్ ఫినామినల్ మల్టీ డైమెన్షనల్ మెకానిజం ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్ షుడ్ బి ప్రాపర్లీ యూజ్డ్ టు పర్పస్ఫుల్ ఆబ్జెక్టివ్స్కి ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి దీన్ని. కాబట్టి మిత్రులారా, మరి సెల్ ఫోన్ చిన్నపిల్లల్ని మనం పాటిద్దాం ఇళ్లలోనే. నా పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఇళ్లలో పాటిద్దాం. ఒక సెల్ ఫోన్ ఫ్రీ, మొబైల్ ఫ్రీ జోన్స్గా ఏర్పాటు చేద్దాం. మొబైల్ ఫ్రీ తర్వాత సాటర్డే సండే మొబైల్ ఫ్రీ డేస్గా పెట్టుకుందాం. డైనింగ్ టేబుల్ దగ్గర తల్లి తండ్రి పిల్లలు కూర్చొని భోజనం చేసి జోకులు వేసుకుంటూ మంచి కాన్వర్జేషన్స్, హ్యాపీ కాన్వర్జేషన్స్, దానివల్ల ఫ్యామిలీ బాండింగ్ ఎక్కువ అవుతుంది, ఫ్యామిలీ బాండింగ్ మరింత బలవత్తరం అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా సెల్ ఫోన్స్, మీరు మొబైల్ ఫోన్స్ అంతా కూడా కొద్దిగా కట్ చేసేసి వాటి పాజిటివ్ యూజ్ ఆఫ్, అంటే ది అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఈజ్ బీయింగ్ మిస్యూజ్డ్, సో ఇట్ ఈస్ బీయింగ్ నెగటివ్లీ యూజ్డ్. సో పాజిటివ్ యూసేజ్ ఆఫ్ సెల్ ఫోన్ విల్ టేక్ యూ టు గ్రేట్ హైట్స్ ఆఫ్ ఎక్సలెన్స్, అకాడమిక్ ఎక్సలెన్స్, ప్రొఫెషనల్ ఎక్సలెన్స్. కాబట్టి ఇది ఒక్కసారి నేను మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం చూసే వార్తలన్నీ భయంకరంగానే ఉంటున్నాయి. సో వాటి వల్ల సమాజం విచ్ఛిన్నం కాకుండా సెల్ ఫోన్ని మనం సకారాత్మకంగా ఉపయోగించుకుందాం, మనం సానుకూలంగా ఉపయోగించుకొని విద్యార్థులకి మనం ముందుకు తీసుకెళ్దాం. నూతన సాంకేతిక శాస్త్ర పరిజ్ఞానంలో వారిని మేధావులుగా తీర్చిదిద్దాం, దేశాన్ని ముందుకు తీసుకుపోదాం అనేటువంటిది నా యొక్క ముఖ్య ఉద్దేశం. దయచేసి మీరు ఈ విషయాన్ని కొద్దిగా గమనించండి. ఈ మిగతా మన వక్తలకి, మిగతా విశిష్ట అతిథులకి వారందరికీ టైం లేని కారణంగా నేను కంటిన్యూ చేయలేకపోతున్నాను. సో ఇంతటితో నేను ముగిస్తున్నాను. దయచేసి ఈ చెప్పిన పాయింట్స్ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకొని మీరు ఆచరిస్తే విద్యార్థులు సానుకూలంగా వాళ్ళు దే విల్ అటైన్ గ్రేటెస్ట్ లెవెల్స్ ఆఫ్ హై అకాడమిక్ ఎక్సలెన్స్ అండ్ దే విల్ మేక్ ద సొసైటీ ప్రౌడ్, దే విల్ మేక్ దేర్ పేరెంట్స్ ప్రౌడ్, దే విల్ మేక్ దేర్ కంట్రీ ప్రౌడ్. ఇది నేను చూసి చెప్తున్నటువంటి మాటలు, ఇది నా అనుభవంలో ఉండేటువంటి మాటలు కాబట్టి నేను థ్యాంక్ యూ ఇంతటితో విరమిస్తున్నానండి. దయచేసి మీరు మరొకసారి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. మాధవరావు గారు మాట్లాడుతుంటే ఎంతసేపు అయినా కూడా ప్రాక్టికల్గా చెప్తున్నారు కాబట్టి వినాలనిపిస్తుంది. కానీ దాశరథి కృష్ణమాచార్య అన్నారు, కాలం కర్పూరం అన్నారు, అండ్ యాంకర్స్ ఫస్ట్ జాబ్ ఈస్ టు మెయింటైన్ ది డయాస్ టైం రా అన్నాడు. సో ఈరోజు మీ అందరి చప్పట్ల మధ్య మాధవరావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ దైవజ్ఞ శర్మ గారి క్లుప్త శుభాశిస్సులు, సంక్షిప్త సుందరం. రాజమండ్రిలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ఉపన్యాసం విని రవీంద్రనాథ్ ఠాగూర్కి అర్థం కాలే, కానీ వెంటనే అన్నాడు మైక్ తీసుకొని,
తెలుగు ఈజ్ నాట్ లాంగ్వేజ్, ఇట్స్ ఎ మ్యూజిక్ అన్నాడు ఆయన. తెలుగు భాష కాదు, అదొక సంగీతం. తెలుగు భాష పరిమళమైన భాష. తెలుగు భాష మనం నేర్చుకోవాలి, నేర్పించాలి. ఎందుకంటే తల్లి ఒడి మొదటి బడి, తల్లి దగ్గర ప్రారంభం కావాలి. కుటుంబం అంతా కూడా సస్యశ్యామలంగా పరిఢవిల్లడానికి తల్లి మూలభూతం. అందుకే ఎమాన్యుల్ కాంటో మాట్లాడాడు, జ్ఞానేంద్రియాలకు కర్మేంద్రియాలకు వెన్నుముక తల్లి అన్నాడు ఆయన. ఒక తల్లి బాగుంటే ఇంటి యజమాని బాగుంటాడు, ఒక తల్లి బాగుంటే కొడుకు బాగుంటాడు, కూతురు బాగుంటుంది, బంధువర్గం బాగుంటుంది, మెట్టింటి వారు పుట్టింటి వారు బాగుపడతారు. సంస్కారాన్ని నేర్పటం అవసరం. మాధవరావు గొప్ప మాట అన్నాడు, మమ్మీ డాడీల సంస్కృతి మనది కాదు. అమ్మ అన్న పిలుపులో ఆనందం ఉంది. మమ్మీ అంటే మృతదేహం అని అర్థం, డెడ్ బాడీస్. అలా కాకుండా భాషను నేర్చుకోవాలి, భాషను పరివ్యాప్తం చేయాలి. షేక్ గారికి కొట్టిండి ఒకసారి చెప్పట్లు. షేక్ అంటే రాజు, అరబ్. నేను చాలామంది రాజులను కలిసా నా సంఖ్యాశాస్త్రపరంగా. షేక్ మస్తాన్ గారు చిరంజీవి నా కళ్ళ ముందు ఎదిగాడు. ప్రతిభకు మాత్రమే పట్టం కట్టేటువంటి మస్తాన్ గారు మీ చప్పటి ద్వారా అభినందన. దుర్గే స్మృత హర్షభీతి మశేష జంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్యా సర్వోపకార కరణాయ సదార్థ చిత్త శుభం భవతు. ధన్యవాదాలు గురుగారు. దైవజ్ఞ శర్మ గారి శుభాశీస్సులకి తెలియజేస్తూ ధన్యవాదాలు. మరి వ్యక్తిత్వంలో, వృత్తిలో, కుటుంబంలో, సమాజంలో ముద్ర వేసిన ప్రతిభాశాలి, ప్రయోగశీలి, కవి, అంతకు మించిన మానవతామూర్తి మా సుద్దాల అశోక్ తేజ గారు. మీ అందరి చప్పట్ల మధ్య వారి కీలక ప్రసంగం అపేక్షమాణం. స్వాగతం. మన సంస్కృతి తెలుగు దినపత్రిక ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవం. ఈ సభలో సరస్వతి ఉపాసకులు, సంఖ్యశాస్త్ర పండితులు, 94లో నేను సినీ రంగంలో అడుగుపెట్టిన నుండి ఇప్పటి వరకు నన్ను అభినందిస్తూ, ఆశీర్వదిస్తూ, ఆలింగనం చేసుకుంటున్న ఆత్మీయ మూర్తి దైవజ్ఞ శర్మ గారికి. ప్రొఫెసర్ గీతాంజలి ఇంజనీరింగ్ కళాశాల శ్రీ పివిఎల్ మాధవరావు గారు. ఒక్కొక్కసారి పిల్లలను చూసినప్పుడు ఎన్నో చెప్పాలనిపిస్తుంది, కానీ సమయం వెనుక వెంటాడుతూ ఉంటుంది. కనుక వారు చెప్పదలుచుకున్న అంశాలని పూర్తిగా చెప్పలేకపోయినారు. అది దాదాపు అనేక సభల్లో ఇది జరుగుతూ ఉంటుంది. అట్లాగే రూప్ కుమార్ రెడ్డి గారు, చైర్మన్ ఆర్కేఎస్ గ్రూప్. ఇక ఈ కార్యక్రమానికి మమ్మల్ని వేదిక మీదకి పిలిచిన, లేదా గాయనీ గాయకులు పాడుతుంటే మధ్యలో వ్యాఖ్యానం చేసిన గాంధీ సంస్కృత సమాస గాంధీవం మా గాంధీయం. మస్తాన్ గారు ఈ కార్యక్రమం గురించి చెప్పినప్పుడు, మస్తాన్ నేను వస్తానని అన్నాను. ఇవాళ ఈ వేదికపై నుండి బహుమతి ప్రదానాలు చేస్తున్న ఈ కార్యక్రమంలో నాకు చాలా కాలంగా మిత్రుడైన వరదాచార్యుల వారు ఇక్కడ ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇక్కడ రావడానికి కూడా వారు చాలా కారణం. ముందుగా ఈ సభకి ముందుగా గాయనీ గాయకులు సుద్దాల పాటకు పట్టాభిషేకం అని దాదాపు 9 పాటలు వినిపించారు. ఆ పాటలు సెలెక్ట్ ఎవరు చేశారో మస్తాన్, మీరే చేసినారా? చాలా చక్కని సెలక్షన్ అది, చక్కగా ఎన్నిక చేసుకున్నారు. అంటే ఎన్ని రసాలలో మేము రాస్తామో, ఎన్ని రకాలుగా, ఎన్ని ముఖాలుగా మేము రచిస్తుంటామో ఆ విషయాన్ని తెలుసుకుని మరి నా నుండి వచ్చిన బహుముఖీనమైనటువంటి గీతాలను ఎన్నిక చేసుకున్న మస్తాన్ గారికి, అలాగే గాయనీ గాయకులందరికీ నేను ప్రత్యేకమైనగా హృదయపూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. తెలుగు భాష గురించి
మనం మాట్లాడుకోవాల్సి వస్తే తెలుగు భాష అజంత భాష. ఇదర్ దేక్ క ఉండదు, హలంత భాష కాదు, అజంత భాష. రాముడు, ఈ అజంత భాష వల్ల ఏమైంది అంటే ఇది సంగీతంలోకి వచ్చేసరికి అత్యద్భుతంగా ఒదిగిపోయేటువంటి, గుండెలలో నుండి నింగిదాకా ఎదిగిపోయేటువంటి భాషగా ఈ తెలుగు భాష ముద్రపడింది. దాని యొక్క సృష్టి, దాని ఆవిర్భావమే ఒక అందమైన సంగీతపు పొదుగులోంచి వచ్చిన, సంగీతపు పాదులోంచి పుట్టినటువంటి భాష తెలుగు భాష. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని అంటుంటారు. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటే ఇటలీ భాష కల గొప్పది, దానికి ఈస్ట్లో ఉన్న మన తెలుగు భాష అని. మనం అట్లా అనొద్దు. తెలుగు ఈజ్ ది వెస్ట్ కంట్రీస్కి మనకు ముఖ్యమైనమాట. మనలాగా ఇటలీ ఉంది, ఇటలీలాగా మనం లేము అనేది మనం చెప్పాల్సిన అవసరం ఉందన్నమాట. తెలుగు భాష ఎన్ని నదులుగా ప్రవహించింది, ఎన్ని రూపాలుగా విస్తరించింది, ఎన్ని సముద్రాలుగా విస్తరించిందో చెప్పలేము. కదిలింది కదిలింది కడలి అంచులు దాటి కదిలింది భాష అని రాశాడు ప్రాతస్మరణీయుడు నారాయణ రెడ్డి గారు. ఇప్పుడు అందరి తాపత్రయం మాధవరావు గారిదైనా, మస్తాన్దైనా, రూప్ కుమార్ గారిదైనా, లేదా మా గాంధీదైనా, దైవజ్ఞ శర్మ గారిదైనా, ఎవరిదైనా, మీదైనా ఏం కోరుకుంటున్నాము అంటే తెలుగు కనిపించాలి, తెలుగు వినిపించాలి, ఇది తెలుగే అనిపించాలి. సరిపోయింది. ఇంతకన్నా పెద్దగా వీళ్ళు ఎన్ని పద్ధతులతో చెప్పినా, ఎంత ఉద్ధతిగా చెప్పినా కోరుకునేటువంటి ఆ గమ్యం ఇదొకటే. మనం ప్రయాణం చేసేటువంటి ప్రయాణ ప్రాంగణంలోకి వెళ్తాం, బస్సు కావచ్చు, ట్రైన్ కావచ్చు. అక్కడ తెలుగు కనిపించాలి, ఎక్కడ వెళ్ళినా తెలుగు వినిపించాలి. కనీసం మన తెలుగు నేల మీదైనా కదా, తెలుగు నేల మీదైనా తెలుగు కనిపించాలి, వినిపించాలి, అనిపించాలి. వీడు తెలుగువాడు అనిపించాలి. ఇద్దరు తమిళీయులు కలిస్తే తమిళంలో మాట్లాడతారు, ఇద్దరు అమెరికన్స్ కలిస్తే ఇంగ్లీష్లో మాట్లాడతారు, ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే తెలుగు మాత్రం మాట్లాడరు, తెలుగు తప్ప ఇంకేదైనా మాట్లాడతారు. ఇది చాలా బాధాకరంగా ఉంటుంది. అన్య భాషలు నేర్చుకోకూడదనే ఆంక్షలేమీ లేవు, తెలుగు మాత్రమే నేర్చుకో అనే కాంక్ష కూడా కాదు. కాంక్షలు లేవు, ఆంక్షలు లేవు, కానీ మనం తెలుగు వాళ్ళు అనిపించాలి కదా. మీరు ఒక్క మాట అపశబ్దంగా మాట్లాడినా, ఎందుకంటే 30 ఏళ్ళు, ఈ సంవత్సరంతో నేను 30 ఏళ్ళు దాటుతున్నాను సినిమా ఇండస్ట్రీకి వచ్చి. 94లో వచ్చా, రేపు మనం 25లో అడుగుపెడుతున్నాం. చెన్నపురి పట్టణం, చెన్నైలో మనం ఒక్క మాట, తమిళం మాట, పదం తప్పుగా మాట్లాడితే, అపశృతిలో అపశబ్దం మాట్లాడితే, నేను ఒకసారి వెళుతూ ఏదో వాంగో ఏదో అన్నాను, వణక్క మీద అన్నాను. ఆ రిక్షా అతను దిగి నమస్కారం పెట్టి, సార్ ఆ పదం అట్లా కాదు సార్, వణక్కం అని నన్ను సర్ది చేసిన. నేను రైటర్ని, కానీ ఆ రిక్షా పుల్లర్ నన్ను రిక్షా దిగి 2 చేతులు జోడించి మా తమిళ పదం అలా ఉచ్చరించకండి సార్ అన్నాడు. వాడికి పాదాభివందనం చేయాలి, వాడి భాష మీద ఉన్న వాడికి ప్రేమకి. అది మనకెందుకు లేకపోయే కదా అనే కదా మాధవరావు గారి యొక్క ఘోష, అనే కదా అశోక్ చెప్తున్నటువంటి భాష. పిల్లలకు అన్ని భాషలు నేర్పించండి. హిందీ నేర్పించకూడదా? అది మన జాతీయ భాష. ఇటలీ రాకూడదా? అది అంతర్జాతీయ భాష. కానీ తెలుగు మాత్రం వద్దు అనుకోవడం అనేది చాలా చాలా కష్టంగా ఉంది, మనసుకు చాలా కష్టంగా ఉంది, చాలా కష్టంగా. ఇప్పుడే చెప్పారు శర్మ గారు,
రవీంద్రనాథ్ ఠాకూర్, ఈజ్ ఇట్ లాంగ్వేజ్ ఆర్ మ్యూజిక్ అన్నాడు ఆయన. అంత బాగా శ్రవణపేయంగా చెవిలోకి అంత అందంగా వెళ్ళేటువంటి భాష మన తెలుగు భాష. సమయం తెలుగు భాష గురించి సమగ్రంగా మాట్లాడేటువంటి సమయం లేదు, సమయాభావం ఇక్కడ మనల్ని వెంటాడుతూ ఉంది. కానీ ఒక 2 విషయాలు మీకు చెప్తాను. తెలుగు ఎంత గొప్పగా ఉంటుంది అంటే, మీరు కళ్ళు మూసుకొని ఒకసారి మీరు చాలా సుస్పష్టంగా మీరు వినండి. ఒక సర్పము నడిచినటువంటి ధ్వని ఈ పద్యంలో ఉంటుంది. బహువన్నప అంటే సర్పయాగానికి జనమేజయుడు వాసుకుని పిలుస్తున్నాడు. ఆ పిలిచేటప్పుడు నన్నయ్య రాస్తాడు. ఆ రాసినప్పుడు ఆ పద్యం మనం వింటుంటే పాము కదలికలు, పాము అంటే ఏంటి, బుస్సు అంటది, అంతే కదా, అంటది. ఆయన ఆలోచన చూడండి ఎంత ఔచిత్యం అంటే, పాము వస్తోంది, సరే అది వాసుక ఇంకేదో వస్తోంది. ఎలా అంటాడంటే, బహువన్న పాద పాబ్ధికుల పర్వత పూర్ణ సరస్ 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 పక్క పాము సరస్వతి సహిత మహామహీభర మజస్ర ఫణస్ర ఫణాలి దాల్చి దుస్సహతర మూర్తికిన్ జలధి షాయికి పాయక శయ్య యయ్యే నయ్యహిపతి దుష్కృతాంతుడనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు అంటాడు. సర్పము యొక్క కదలిక, సర్ప భాష ఏదైనా ఉంటే అది సర్పాలకే తెలుసు. కానీ తెలుగు దర్పంలో కూడా సర్ప భాషను ఒదిగించిన నన్నయ్యకు పాదాభివందనం చేద్దాం. ఇంకొక చిన్న పద్యం చెప్పి నేను కూర్చుంటాను. వానమామలై వరదాచార్యుల వారు ఇక్కడే మన ఆదిలాబాదు. మీరు ఎప్పుడన్నా ఇప్పటి పిల్లలకు ఐడియా ఉందో లేదు కానీ పెద్దవాళ్ళకు ఉంటుంది. కచ్చరాలను ఉండేవి 2 ఎద్దులు కానీ గుర్రాలు కానీ. కచ్చరం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి వాహనం. అది చాలా చిన్నగా ఉంటుంది, దాని మీద కప్పు ఉంటుంది, గజ్జెలు ఉంటాయి, ఆ ఎద్దులు అవి తీసుకుపోతూ ఉంటాయి. అది ఎలా నడుస్తుంది అనేది మనం కళ్ళు మూసుకొని వింటే మన ముందర కచ్చరం నడిచిపోయినట్టు అనిపిస్తుంది. అది ఎట్లా ఉంటుందంటే, చెక్క చెక్క గిత్తల కదుముకు త్రికట ధికిట ధకిట ధామృదంగ ధ్వని ధామ్ర మధ్యలో ఏదైనా రాయొస్తే టక్మని దాన్ని ఎక్కి మళ్ళీ దిగుతుంది అనమాట. ఆ ఎక్కి దిగడం కూడా పద్యంలో పెడతాడు ఆయన. చెక్క చెక్క గిత్తలు నడిపించడం, కదముకు త్రికట ధికిట ధకిట ధామృదంగ ధ్వని టకుటికుమను కేదారాహతి నాకట తటిని శకట మొకటి నిలిచేను ఎంతన్. పరిగెత్తుకొచ్చి ఆగిపోతుంది బండి మన ముందల. శకట మొకటి నిలిచిన తంతన్ ఏమంటాడు, కేదారాహతి నాకట తటిని శకట మొకటి నిలిచిన ఎంతన్. బండి ఆగినట్టుగా లేదు పద్యం. అది మన యొక్క తెలుగు భాషలో ఉన్నటువంటి గొప్పతనం. సంగీతాన్ని ఒదిగించుకోవడమే కాదు, సాదృశ్యంగా కనిపిస్తున్నటువంటి సన్నివేశాన్ని కూడా పద్యంలో పట్టుకురాగలిగిన పట్టు తెలుగు భాష యొక్క ఆయువు పట్టు. ఇది తెలుగు భాష గురించి మనం తెలుగు భాషను ప్రేమించమని మన పిల్లలకు చెప్తే తప్పకుండా పిల్లల లోపల ఇవాళ ఎంత మొబైల్ సంస్కృతికి అడిక్ట్ అవుతున్నా పిల్లలు మాకన్నా మా తర్వాత తరం కన్నా లేదా యువ గాంధీ తరం కన్నా తర్వాత తరం పిల్లలు అప్రమాణమైనటువంటి ప్రతిభావంతులు. వాళ్ళు స్పాంజ్ లాంటి వాళ్ళు. స్పాంజ్ లక్షణం ఏంది, నీళ్ళల్లో ముంచితే నీళ్ళల్లో రయ్యన లాక్కుంటుంది, మీరు పాలల్లో ముంచితే రయ్యన లాక్కుంటుంది. పిల్లలు స్పాంజ్ లాంటి వాళ్ళు. పాల ముంచితే పాలు లాక్కుంటారు, డ్రైనేజీలో ముంచితే డ్రైనేజీ లాక్కుంటారు. స్పాంజ్ యొక్క గుణాన్ని మనం మార్చలేం, ఆబ్జెక్ట్ను మార్చేద్దాం, స్వభావాన్ని మార్చలేం. ఆ దానికి ఊతంగా ఉపయోగపడేటువంటి సబ్జెక్ట్ని విషయాన్ని గనక మార్చి పిల్లలకు అపారమైన గ్రహణ శక్తి ఉంది.
పుట్టుకతో పుట్టిన ప్రతి బిడ్డడు ఏకసంతాగ్రాహియే. మనం వాళ్ళను అనేక రకాలుగా మార్చేస్తున్నాం. కానీ ప్రతి పిల్లవాడి తలలో 1000 కోట్ల న్యూరాన్స్ ఉంటాయి. ఒక్క న్యూరాన్ ఈజ్ ఈక్వల్ 1000 సూపర్ కంప్యూటర్తో సమానం. అంతటి శక్తి ఉన్నది మన బిడ్డల లోపల, అందరి లోపల ఉంది. ఎంతవరకు ఉపయోగించుకున్నాము, ఎంతవరకు ఉపయోగింప చేస్తున్నామన్నది తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి, గురువులలో ఉన్నటువంటి, పెద్దలలో ఉన్నటువంటి ఆ హృదయం ఉంటే పిల్లలు చక్కగా మన దారికి వస్తారు. ఏమవసరం మస్తానికి ఇంత కష్టపడి, ఇంతమందిని పిలిచి, ఇంత పిల్లల్ని తీసుకొచ్చి పరీక్షలు పెట్టి ఇవన్నీ చేయడంలో ఉన్న తాపత్రయం దేనికి? ఈ ఖర్చు ఇంకొక దానికి వాణిజ్యంలోనో వ్యాపారంలోనో ఉపయోగిస్తే లక్షలు సంపాదించవచ్చు కదా. కానీ ఇక్కడ ఉపయోగించడంలో నా భావితరాలు, నా రాబోయే పౌరుల యొక్క జీవితాలు బాగుండాలని చేసే ఒక అద్భుతమైన ప్రయత్నము, ప్రయోగమే కదా మస్తాన్. అందుకు మనం అభినందించాల్సిన అవసరం. సరే, ఇలా తెలుగు భాష గురించి ఎన్నైనా చెప్పొచ్చు, నేను రాసిన తెలుగు పాటల గురించి ఎన్నైనా చెప్పొచ్చు. కానీ ఇప్పుడు పిల్లలకు కానీ పెద్దలకు కానీ సమయం 1 గంట అంటే ఇట్స్ హాట్ టైం. ఇది చాలా పరీక్షా సమయం. చలి కాబట్టి అగ్ని పరీక్ష అనలేము దీన్ని. మనం మా గాంధీని అడిగితే హేమంత పరీక్ష అంటాడా, లేకపోతే తుహిన పరీక్షా సమయం అంటాడా తెలీదు. ఏమైనా ఈ కార్యక్రమానికి నన్ను పిలవడం, నా ద్వారా పిల్లలకు ఈ ప్రధానోత్సవంలో పాల్గొనడం నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఈ సందర్భంలో మీకు ఒక సంతోషాన్ని మీకు చెప్పాలి. మా శర్మ గారు ఉన్నారు కాబట్టి. ఇటీవలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టాపన చేస్తూ ఒక తొమ్మండుగురికి తెలంగాణ పుర ప్రముఖులుగా, తెలంగాణ రాష్ట్ర ప్రముఖులుగా గుర్తిస్తూ తొమ్మండుగురికి మనిషికి ఒక తామ్రపత్రము, ఒక 300 గజాల ప్లేసు, 1 కోటి రూపాయలు ప్రకటించినారు. తొమ్మండుగురు నవరత్నాల్లాగా. అందులో నేనున్నానని మీకు సంతోషమైన ఆనందాన్ని మా శర్మ గారికి చెప్పాలని నేను మీ ముందు చెప్పాల్సి వస్తుంది. కానీ ఇది నా గురించి నేను చెప్పుకోవడం బాగుండదు. కానీ మరి దైవజ్ఞ స్వరూపం కదా, దైవజ్ఞ స్వరూపం కనుక ఆయన ముందు చెప్తే సరస్వతి ఉపాసకుడు కదా, ఇంకొక కొమరం భీముడు లాంటి పాట రాసేటట్టుగా నన్ను అభినందిస్తాడో ఆశీర్వదిస్తాడో అని చిన్న స్వార్థాభిలాషతో. ఎనీహౌ మరొకసారి మనం అట్లాగే ఇంకొక మాట చెప్పాలి. తెలుగు భాషలో ఆంగ్ల పదాలు రావడం అపరాధమేమీ కాదు. తెలుగు భాషలో కాదు, ఆంగ్ల భాషలో కూడా లాటిన్ పదాలు ఉన్నాయి, ఆంగ్ల భాషలో కూడా అరబిక్ పదాలు ఉన్నాయి, గ్రీక్ పదాలు ఉన్నాయి. ఆంధ్ర భాషలో మేము చాలా స్పష్టమైన తెలుగు మాట్లాడతాము అనే మాట చెప్పినప్పుడు ఎవరు చెప్పినారు ఈ మాట అని అంటే, నాకు కబురు వచ్చింది అన్నాడు ఒక ఆయన. కబురు అనేది తెలుగు అనే అద్భుతంలో ప్రయోగంగా చెప్పినాడు. నాకు కబురు వచ్చింది అని. కబురు అనేది ఖబర్. ఉర్దూ మాటలో ఉన్న పక్కా హైదరాబాదు పాత బస్తీలో ఉన్న క్యా ఖబర్ లాయా హో మేరీ జనాబ్ అంటే ఖబర్ నుంచి కబురు వచ్చింది. సుతరాం ఈ మతలబ్ మనిషయ్యా. ఈ అశోక్ తేజ వస్తే ఓటు మాట్లాడమంటే ఇంకోటి మాట్లాడతారు, చాలా మతలబ్ మనిషి. ఈ మతలబ్ ఎక్కడిది? లగాయత్తు, నిన్ను రోడ్డు మీద చూసినది లగాయత్తు. ఏ లగాయత్ కహా సే ఆయే? ఓ తెలుగు నహీ హోతీ, ఓ పక్కా ఉర్దూ హై. అన్ని భాషలలో ఉన్న అన్య పదాలు చేర్చితే భాష సుసంపన్నమవుతుంది. దాంట్లో ఏమీ దోషం లేదు. మన ఇంగ్లీషోడు ఫాదర్ అని పెట్టుకోలేదా, బ్రదర్ అనుకోలేదా? మనది అటు వెళుతుంది, అది ఇటు వస్తుంది. ఏదైతే ఏమి తెలుగు భాష విస్తరించాలి, అది చిరంజీవిగా ఉంటుంది. తెలుగు భాష 33% దాటితే ప్రమాదం అన్నారు, నిజమే. కానీ తెలుగు భాష ఏమీ కాదు. తెలుగు భాష భూమి ఉన్నంత వరకు, చంద్రుడు ఉన్నంత వరకు, సూర్యుడు ఉన్నంత వరకు తెలుగు భాష ఉంటుంది అని చెబుతూ, నేలమ్మ నీకు వేల వేల వందనాలమ్మా, నేలమ్మ సాలేటి వానకి తుళ్ళింత, ఇంకా సాలుకు నువ్వు బాలెంత, నీళ్ళనే చనుబాలుగా
గాలినే ఉయ్యాలగా పక్కల్లో డొక్కల్లో రెక్కల్లో నువ్వు చక్కంగా మోసేవు మొక్కలు పర్వమొచ్చి చేను వంగే పైరు కాపు మేను పొంగే పంట బిడ్డను రైతు బండికెత్తినంక పగిలిపోతుందమ్మ నీ కన్న కడుపెంక నేలమ్మా వినిపించగానే ఆయన అన్నాడు, బ్రహ్మదేవుడు నిన్ను రాకుండా అడ్డం చేయబెట్టినా నిన్ను నేను అద్భుతమైనటువంటి స్థానం తీసుకుపోతాను, నిన్ను ఒక మరో శ్రీగా నిన్ను కూర్చోబెడతానన్నాడు ఆ మహానుభావుడు. ఆయన దయ వల్ల, నారాయణ రెడ్డి గారి సాహిత్యం చదువుకున్నటువంటి అదృష్టం వల్ల నేను ఇవాళ మీ ముందు నిలబడిగాను. మీ పిల్లలు కూడా ఎవరైనా ఏదైనా రాసే ప్రయత్నం చేసినా, ఏ బొమ్మ గీసే ప్రయత్నం చేసినా నిరుత్సాహపరచకండి. ఏమో అతని కుంచెలో ఏ బాపు దాగున్నాడో, ఏ ఫికాసో ఉన్నాడో, ఏ రవివర్మ తొంగి చూస్తున్నాడో తెలియదు. స్నానాల గదిలో కూనిరాగాలు తీస్తున్న మీ బిడ్డను వద్దనకండి. ఏమో ఆ అమ్మాయి తన యొక్క గానామృత లీలతో సుశీలగా మారుతుందేమో. ఆశీర్వదించండి, అభినందించండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు గురుగారు. అద్భుతమైన ప్రసంగం, గానము, క్లుప్తంగా గానం అందించారు. ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్ సాంగ్ మనం వినే అవకాశం రాలేదు. నిజమే, వారు అన్నట్టు ఆ సర్ప గమనాన్ని చూపించాడు నన్నయ్య. అట్లాంటిదే ఒక పద్యం నేను విన్నాను. ఈ చలి అంటే అందరు చలి ఎక్కువగా ఉంది కనుక ఈ పద్యం చెప్తున్నాను. 4 లైన్లే. అహములు సన్నం, అహం అంటే మా వాడు అహర్నిశలు పనిచేశాడండి అంటారుగా, అహం అంటే పగలు. ఈ చలికాలంలో పగలు తగ్గిపోతుంది, రాత్రి పెరుగుతుంది. అందుకని అంటున్నాడు కవి, అహములు సన్నములయ్యను దహనము హితమయ్య దీర్ఘ దశలయ్య నిశల్ బహుశీతోపేతంపై ఉహుహు అని వణకెలోకం ఉరువీనాథ అన్నాడు. నన్నయ్య భట్టారకుడు సామాన్యుడు కాదు. శిశిర మరుదెంచనంతట నిశల ఆయతగతి వహించే నెత్తమ్మి తెగలు కుశలత డించే దినమ్ములు కృషించే వడంకు ముంచే ఎల్లజనములని అన్నాడు. ఉత్తమ ఉపాధ్యాయులను, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయుని వీరిని సత్కరించుకుందాం. హేమి అన్నాడంటే హెడ్ మాస్టర్, హెడ్ మిస్ట్రెస్ అని. బిసన నిర్మల గారికి సాదర స్వాగతం. అమ్మారండి. తెలుగు ఉపాధ్యాయుని, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం ముదివేడు, స్వాగతం. అదేవిధంగా మన సంస్కృతి యొక్క బేసు తిరుమల కనుక 2025 క్యాలెండరు మరియు శ్రీవారి ప్రసాదాన్ని కూడా అందిస్తున్నారు ఈ వేదిక మీద. మీ అందరి చప్పట్ల మధ్య నిర్మల్ గారిని సత్కరిస్తోంది ఈ సభ. (2025) ఆ వెంకటేశ్వర అనుగ్రహం సిద్ధించాలని నూతన సంవత్సరం క్యాలెండరు ప్లస్. ధన్యవాదాలు సార్. నెక్స్ట్ తర్వాత తులసి రాజ్యలక్ష్మి గారు, నవోదయ ఉన్నత పాఠశాల సూర్యాపేట, స్వాగతం. అమ్మ రండి. తులసి రాజ్యలక్ష్మి గారికి స్వాగతం. శ్రీశ్వరం మరి తెలుగు ఉపాధ్యాయుని, సూర్యాపేట వాసిని. ఒకసారి మీ అందరూ కూడా చప్పట్లతో వారికి ఆశీస్సులు అందించవలసిగా కోరుతున్నా. అదేవిధంగా డైరీ, క్యాలెండరు, శ్రీవారి ప్రసాదం మాధవరావు గారు అందజేస్తున్నారు, స్వాగతం. ధన్యం. అదేవిధంగా తెలుగు టాలెంట్ టెస్ట్లో 6 times అవార్డు విన్నర్గా మలేషియాలో కూడా తెలుగు ప్రతిభను చాటినటువంటి అమృతవల్లి గారు, స్వాగతం. మరి 6 మార్లు కంటిన్యూస్గా విజేతగా రావడమే కాకుండా మలేషియాలో వారి నాన్నగారు కూడా ఇచ్చేశారని విన్నాను, స్వాగతం గురుగారు. రండి. వీరు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ప్రాంతం నుంచి వచ్చారు. వాళ్ళ నాన్నగారు కూడా చక్కటి పండితులు. మలేషియా క్యాపిటల్ కౌలాలంపూర్లో కూడా తెలుగు భాష వైభవంతో చక్రం తిప్పింది అమృతవల్లి. ఒక్కసారి మీ అందరి చప్పట్లతో జయోస్తు.